రైలు దిగి బస్సు ఎక్కేసరికి సగం సంతోషం ఎగిరిపోయింది లతలో. బస్సు దిగి గుర్రబండి ఎక్కేసరికి పూర్తిగా ఎగిరిపోయి చెప్పలేనంత దిగులు ఆవరించుకుంది. ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదు. బండతనికి జాగ్రత్తగా తీసుకువెళ్లమని సారథి చెప్పాడు. నాకు తెలవదా బాబూ, మీరు చెప్పాలా? నమ్రతగా అన్నాడు. ఎంతో జాగ్రత్తగా రోడ్డు చూసుకుంటూ గతుకుల్లో చక్రం పడకుండా బండి తోలుతున్నాడు. సారథికి చాలా హాయిగా ఉంది. లతకి మహా చిరాగ్గా ఉంది. సారథి దారిలో ఉన్న పొలాలు తోటలు ఎవరెవరో అన్నీ వివరించి చెప్తూ చూపిస్తున్నాడు. లత అతని మాటలకి ఊ ఆ అంటోందే గాని మనసుకి ఎక్కడం లేదు. తోట దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ దిగుదామా లత అని అడిగాడు. సారథి మాట విన్న బండి అతను బండి వేగం తగ్గించాడు. వద్దొద్దు, ఇంటికెళ్ళిపోదాం అంది. సరే లతతో అని పోనీవోయ్ అన్నాడు బండి అతనితో. గుర్రబండి ఎత్తరుగుల ఇంటి ముందు ఆగింది. ఏ వీధిలోకైనా రిక్షా కానీ గుర్రబండి ఒంటెద్దు బండి కానీ వస్తే ఎవరింటికో ఎవరో వచ్చారని, ఆ వచ్చినవారు ఎవరో అన్న కుతూహలంతో ఆ వీధిలోని వారు ఇళ్లలోంచి కుతూహలంగా బయటకొస్తారు. సాధారణంగా పల్లెటూళ్లలో ఇది జరుగుతుంది. ఇప్పుడు బండాగగానే రత్తమ్మ వాళ్లకన్నా ముందే ఎదురింటి వాళ్ళు, అటుపక్క ఇటుపక్క వాళ్ళు ఎవరొచ్చారా అని కుతూహలంగా బయటికి అరుగు మీదకొచ్చారు. సారథి బండి దిగుతుంటే పుష్ప బయటకొచ్చి చూసి లోపలికి పరిగెత్తి తల్లికి చెప్పింది. పూజకి పువ్వులు కోసుకుంటున్న రత్తమ్మ పుష్పకి హారతి పట్టుకురమ్మని పురమాయించి తను గబగబా బయటకొచ్చింది. సారథి తను దిగాక లత బండి దిగడానికి అవస్థపడుతుంటే చెయ్యి అందివ్వబోయాడు. ఎదురింటి అరుగు మీద నిలబడ్డ పొన్నయ్య గారు, ఏరోయ్ మనవడా, మా మనవరాల్ని తీసుకొచ్చావా? నవ్వుతూ అడిగాడు. లేకపోతే ఇంకెవరిని తీసుకొచ్చాననుకున్నావు? తను నవ్వుతూ అన్నాడు. ఆయన అందర్నీ వేళాకొలాలు చేస్తూ నవ్విస్తాడు. ఆయనతో అందరూ సరదాగానే మాట్లాడతారు. సారథికి కూడా ఆయన దగ్గర చాలా చనువు ఉంది. అసలే ఆ బండిలోంచి దిగడానికి భయంగా ఉంది లతకి. దానికి సాయం అరుగునిండా తనని వింతగా చూస్తూ నిలబడ్డ జనాన్ని చూసేసరికి అసలు ధైర్యం చాలలేదు. కోడలి అవస్థ గ్రహించిన రత్తమ్మగారు పాలేర్ని ముక్కాలపీట తెమ్మంది. ఆ పీట వేసిన సారథి చెయ్యి అందిస్తేనే గాని లత దిగలేకపోయింది. సారథి లోపలికి రాబోతుంటే రత్తమ్మ ఆగమని పుష్పని తొందరగా రమ్మని పిలిచింది. పుష్ప హారతి పళ్ళెంతో వచ్చింది. రత్తమ్మ కొడుకుని కోడల్ని పక్కపక్కన నిలబడమంది. పుష్ప ఇద్దరికీ హారతిచ్చి ఓసారి తల తిప్పి తల్లికేసి చూసింది. ఆవిడ కొడుకుని కోడల్ని కళ్ళ నిండుగా చూసుకుంటోంది. పుష్ప చొప్పున అన్నగారికేసి తిరిగి పళ్ళెం కింద నుంచి చేయి చాపుతూ, అనయ్య తొందరగా 5 రూపాయలిచ్చాయి, రిబ్బన్లు కొనుక్కుంటా, మళ్ళీ అమ్మ చూస్తుంది గుసగుసగా అంది. సారథి మొదట తెల్లబోయాడు. ఆ తర్వాత తనలో తానే నవ్వుకుని చెల్లెలికి 10 రూపాయలిచ్చాడు. నువ్వు చెప్పినట్టు చదువుకుంటానన్నయ్య. నెమ్మదిగాని సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. పుష్ప చిలిపితనానికి లత నవ్వుకుంది. ఇద్దరూ మెట్లెక్కి లోపలికొచ్చారు. మీ వాళ్లంతా కులసాగా ఉన్నారమ్మాయి అంటూ కోడల్ని పలకరించింది రత్తమ్మ. కులసాగానే ఉన్నారండి నెమ్మదిగా అంది. 10 రూపాయలు పర్సులో పెట్టుకుని వచ్చింది పుష్ప. లతకి ఏం మాట్లాడాలో తోచలేదు. సారథి ఇంటికొచ్చిందే తడవు పాలేరుని గేదెల విషయాలు, పొలం తోటా విషయాలు వివరంగా అడిగి తెలుసుకుంటున్నాడు. ప్రయాణం బాగా జరిగిందా? రైల్లో చోటు దొరికిందా? రత్తమ్మ అడిగింది. మొదట తెల్లబోయినట్టుగా చూసి మళ్లీ అంతలోనే తేరుకుని దొరికిందండి అంది. తను కూడా ఏదైనా అడిగి మాట్లాడాలి అనుకుంది. కాని ఏం అడగాలో ఏం మాట్లాడాలో తెలియలేదు, తోచలేదు. మౌనంగా నిలబడిపోయింది. రత్తమ్మ వంటింట్లోకి దారితీస్తూ, ఇలా రా లత అంది. లత ఆవిడ వెనకాలే గుమ్మం వరకు వెళ్లి ఆగిపోయింది. పుష్పొచ్చి పీట వాల్చి, కూర్చో వదినా అంది. పర్వాలేదు, పీటక్కర్లేదు అని ఇంకో 4 అడుగులు లోపలికి వేసి చేతులు కట్టుకుని నిలబడింది. తనకేసి వింతగా కుతూహలంగా చూస్తున్న పుష్పని, బాగా చదువుకుంటున్నావా అని అడిగింది. చదువు సంగతి లత అడిగేసరికి పుష్పకి సిగ్గనిపించింది. ఎప్పటికప్పుడే బాగా చదవాలనుకుంటోంది. పుస్తకం చేతిలోకి తీసుకున్నా మనసు దాని మీద నిలవదు. చింతగింజలు గవలాట్లు గుర్తుకొస్తాయి. రేపటి నుండి బాగా చదువుకోవచ్చు, ఈవేళ హాయిగా ఆడుకోవచ్చు అనుకుంటుంది. ఏ రోజుకు ఆ రోజే అలా అనుకుంటుంది. చదువుకుంటున్నాను నెమ్మదిగా అంది. కాఫీ కలుపుతున్న రత్తమ్మ, పుష్ప 2 గ్లాసులు తీసుకురా అంది. పుష్ప గ్లాసులు తీసుకురావడానికి వెళ్ళింది. లత అత్తగారికేసి చూసింది. కొంపట మీద నుండి పాలగిన్నె దించి దానిమీద పప్పుగిన్నె పెట్టింది. పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం పొంగుతుంటే దానిమీద మూత పక్కకు తీసింది. ఇటు తిరిగేసరికి లత నిలబడే ఉండడం చూసి, కూర్చో లత, నిలబడే ఉన్నావేం అభిమానంగా అంది. పర్వాలేదండి అంది. ప్రయాణించేసొచ్చో, కూర్చో అంది. ఇంకా బోగడదని కూర్చుంది.
పుష్ప గ్లాసులు తీసుకొచ్చి తల్లి దగ్గర పెట్టింది. అంతలో సారథి అక్కడికొచ్చాడు. పుష్ప కాఫీ గ్లాసులు ఇద్దరికీ చెరొకటి ఇచ్చింది. రత్తమ్మ కోడల్ని వాళ్ళింట్లో అందర్నీ పేరు పేరుని అడిగింది. అత్తగారు అడిగిన వాటికి జవాబులు చెప్తూ కాఫీ తాగడం పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ గ్లాసు గోడవారగా పెట్టి లేచి నిలబడింది. అన్నగారి గ్లాసు ఖాళీ అవగానే అందుకొని దాంతోపాటు వదినగారు గోడవారగా పెట్టిన గ్లాస్ కూడా తీసుకుని కడగడానికి దొడ్లోకి వెళ్ళిపోయింది. చెల్లెలికి గ్లాసిచ్చి వెళ్లబోతున్న సారథి లత గ్లాస్ కూడా పుష్ప తీసుకువెళుతుంటే క్షణంలో సగంసేపు ఆగి చూసి మళ్లీ వెళ్ళిపోయాడు. సారథి వెనకాల వెళ్లబోతూ భర్త ఆగడంతో తను ఆగింది. అప్పుడనిపించింది ఇక్కడన్నింటికీ పని మనుషులుండరు, తన పనులు తనే చేసుకోవాలి అని. సారథి వెనకాలే గదిలోకొచ్చేసింది. సారథి లతకేసి తిరుగుతూ అన్నాడు, ఇది మన సామ్రాజ్యం. ఈ గదిని మనం ఏ దృష్టితో చూస్తే మనకప్పుడు అలాగే కనిపిస్తుంది అంటూ లత దగ్గరగా వచ్చాడు. లత అర్థం కానట్టు చూసింది. అర్థం కాలేదా అంటే నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానన్నమాట. నీకు ఏ ప్రదేశాలకి వెళ్లాలనున్నా మనం ఒళ్ళు హోనం చేసుకుని వెళ్ళనక్కర్లేదు. నీకు ఏ రోజు ఏ ప్రదేశాలు చూడాలనుందో నా చెవిన వెయ్యంతే. ఆ పూట ఈ సామ్రాజ్యంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని తెరిచేంత చురుగ్గా ఆ సుందరమైన ప్రదేశాల్లో హాయిగా విహరించొచ్చు. లత ముఖం రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. లత అతని కళ్ళల్లోని వెలుగుని ఆశ్చర్యంగా చూస్తోంది. ఇతను చాలా అల్ప సంతోషేమో, ఎక్కడికి వెళ్లాలని గాని అవి ఇవి చూడాలని గాని ఉండదేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది. ఏంటా చూడ్డం గదమాయించినట్టుగా అన్నాడు. ఎప్పటికైనా మీతో మాటల్లో నెగ్గగలనా అని చూస్తున్నాను. తప్పకుండా నెగ్గుతావు, 6 నెలలు ఓపిక పట్టు, ఆ తర్వాత ఈ మాట నేను అనాల్సొస్తుంది అంటూ నవ్వాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? 6 నెలల్లో ఎలా అలవాటవుతుంది? సామెతలు ఊరికే పుట్టలేదు, అయినా నేనన్నది ఎప్పుడూ జరగకుండా లేదు. తర్వాత సారథి బీరువాది చూపించాడు. లత బట్టలు కూడా దాంట్లో సర్దుకోమన్నాడు. సారథి స్నానం చేసి ఓ గంటలో వస్తాను అని తోటలోకి వెళ్ళిపోయాడు. ఓ 10 నిమిషాల్లో వంటైపోతుంది, ఏకంగా భోంచేసి వెళ్ళు అంది రత్తమ్మగారు. ముందు తోటకు వెళ్ళాలి, గంటలోపే వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. 1-2 రోజులు ఊళ్ళో లేనందుకే ఏ నెల రోజులో ఊరెళ్ళొచ్చినట్టు అలా తోటకి పరిగెత్తిన ఇతను ఆ తోటని చూడకుండా ఉంటాడా? తను భ్రమపడుతుందేమో, తన కలలు పగటి కలలు అవుతాయేమో. దిగులుగా మంచం మీద కూర్చుంది లత. వదినా, గది బయటే నిలబడి పుష్ప పిలిచింది. లోపలికి రా పుష్ప అంది. పుష్ప లోపలికొచ్చింది. నీళ్లు పోసుకుంటావు వదినా అంది. అలాగే పోసుకుంటాను అంది. నీళ్లు తోడుతాను, బట్టలు తెచ్చుకో అని వెళ్ళిపోయింది. లత లేచి బట్టలు తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. పుష్ప నీళ్లు తోడి బాత్రూంలో పెట్టింది. సబ్బు అక్కడే ఉందని చెప్పింది. నా దగ్గరుంది అని బాత్రూంలోకి వెళ్ళింది. షాంపూతో తలకి పోసుకుని తల తుడుచుకుంటూ బయటకొచ్చింది. స్నానం ఎందుకు చేశావు? పుష్ప అడిగింది. పుష్ప మాట సరిగా అర్థం కాక ఏంటన్నట్టు చూసింది. ఈవేళ సోమవారం కదా, తలకి స్నానం ఎందుకు చేశావు? షాంపూతో పోసుకున్నాను. ఆ మాట వినడమే కాని పుష్పెప్పుడు ఆ సీసా చూడను కూడా చూడలేదు. అయినా దాంతో హాస్టల్లో ఉండే మగవాళ్లే పోసుకుంటారని ఓ స్నేహితురాలు చెప్పగా వింది. అక్కడ కుంకుడుకాయలు అవి కొట్టుకోవడం వాళ్ళకిబ్బంది. కుంకుడు పులుసు పిసికి నెత్తిమీద పోసేవారు ఉండరు కాబట్టి అవి వాడతారని ఆ అమ్మాయి చెప్పగా వింది. ఇంత పెద్ద జుట్టున్న వదిన ఎలా పోసుకుంది? అయినా ఇంట్లో కుంకుడుకాయలున్నాయిగా. ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయిగా వదినా, నేను పులుసు పోసేదాన్నిగా అంది. నాకు షాంపూతోనే అలవాటు అంది. లత గదిలోకి వెళ్ళిపోయింది. పుష్ప కుతూహలంగా బాత్రూంలోకి వెళ్ళింది, షాంపూ సీసా చూడ్డానికి. బాత్రూంలోకి అడుగు పెట్టేసరికి షాంపూ సువాసనతో ముక్కుపుటాలు అదిరాయి. ఆ సీసా చేతిలోకి తీసుకుని చూసింది. లత బాత్రూంలోకి వెళుతుంటే లత చేతిలో ఆ సీసా చూసి అది కొబ్బరి నూనెమో అనుకుంది. లత విడిచేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. తర్వాత పిండుకుంటుందేమో అనుకుని వచ్చేసింది. లతకి ఆ మాటే గుర్తులేదు. రత్తమ్మ లతని భోజనం చేసేమంది. లత సారదొచ్చాక తింటానంది. వాడు తోటలోకి వెళ్ళాడంటే ఇల్లు భోజనం గుర్తుండవు, నువ్వొచ్చేయి అంది. పర్వాలేదండి, నాకు లేటుగా తినడమే అలవాటు అంది. ఆవిడ అన్నట్టుగానే గంటలో వస్తానని వెళ్లిన సారథి 1 గంటకింటికొచ్చాడు. అదేమిట్రా సారథి, భోజనం చేసి వెళ్లమంటే విన్నావు కాదు, పాపం నీకోసం లత కూడా తినకుండా కూర్చుంది అంది రత్తమ్మ. నా కోసం కూర్చోవడం ఎందుకు? తల్లితో అని గదిలోకొచ్చాడు. లత సారథి మాట విని అప్పుడే మంచం దిగుతోంది. నా కోసం కూర్చోవడం ఎందుకు లత, నువ్వు తినేయొచ్చుగా అన్నాడు. మీరు గంటలో వస్తానన్నారుగా, ఇంకా గంట కాలేదనుకున్నాను నవ్వాపుకుంటూ అంది.
6 నెలలెందుకు 6 గంటలకే వాక్చాతుర్యం పెరిగింది. భార్యను తీసుకొచ్చిన మాటే మర్చిపోతే ఏం చెయ్యాలి? అనుకోకుండా ఆలస్యమైపోయింది లత. మామిడికాయల గురించి మాట్లాడడానికి పక్కూరు నుండి వచ్చారు. ఇది చాలా సుఖం. మామిడికాయలు దింపుకోవడం దగ్గర నుంచి బుట్టలోకి ఎత్తుకునే పని వరకు వాళ్లే చేసుకుంటారు. అలాంటి బేరం వచ్చింది. లేకపోతే మనమే అన్నీ చేసుకోవాలంటే శ్రమ ఏది? కాళ్ళ దగ్గరకొచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం చెప్పు? నీకు కోపం వచ్చిందా? లత భుజం మీద చేయి వేస్తూ అడిగాడు. దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏముంది? నాకు పొద్దుపై తినడమే అలవాటు అంది. రత్తమ్మ అన్నం పెట్టాను రమ్మని పిలిచింది. ఇద్దరూ వెళ్ళి భోంచేసొచ్చారు. ఓ గంట కూర్చుని సారథి మళ్లీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను చెప్పినా ఆగడని లత ఊరుకుంది. సారదుండగా టైం తెలియలేదు. అతను బయటికెళ్లిన క్షణం నుండి కాలం గడవనట్లే అనిపిస్తోంది లతకి. కాసేపు తను తెచ్చుకున్న పత్రికలు చూసింది. అలా చూస్తూనే నిద్రలోకి జారిపోయింది. 3 గంటల వరకు చూసిన పుష్ప వదిన బట్టల మాట మరిచిపోయింది అనుకుని తనే వెళ్లి వదినగారి బట్టలు పిండి ఆరేసింది. బాత్రూంలో విడిచేసిన బట్టలు నిర్లక్ష్యంగా పడేసినా ఏ పూటకా పూట బాత్రూం కడగకపోయినా సారథి ఊరుకోడు. సాయంత్రం అన్నగారొచ్చేసరికి ఆ బట్టలు అలాగే ఉంటే వదిన్ని తిడతాడేమో, ఈ పూటే వచ్చిన వదిన అన్నయ్య చేత తిట్లు తినాలి అనుకుని బట్టలు పిండేసింది. మధ్యాహ్నం 3 అయ్యేసరికి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కొత్త కోడల్ని చూడ్డానికొచ్చారు. అసలు వాళ్ళకి ఎప్పుడొద్దామా అనుంది. అంత గొప్పవాళ్ళ అమ్మాయి చాలా బ్రహ్మాండమైన సారీ తెస్తుందనుకున్నారు. సామాన్యమైన వాళ్ళు పెట్టేంత సారీ కూడా వాళ్ళకి కనపడలేదు. అదేదో తెలుసుకోందే వాళ్లలో కొంతమందికి నిద్ర పట్టేలా లేదు. అందరూ వచ్చి కూర్చున్నారు. తోటికోళ్ల చుక్కమ్మ మాత్రం ఉదయం నుండి బయటికి రాలేదు. పొన్నయ్య గారి భార్య కోళ్లేది అని అడిగింది. వీళ్లు రావడంతో పుష్ప పరుగున లత దగ్గరికి వెళ్లి లతను లేపింది. వదినా, నిన్ను చూడ్డానికి అందరూ వచ్చారు, లే. అదురుగా లేచిన లత అయోమయంగా చూసింది. మెలకు వచ్చిందా? నిన్ను చూడ్డానికి అందరూ వచ్చారు. నన్ను చూడ్డమేమిటి? పుష్ప మాటలు అసలు అర్థం కాలేదు. నువ్వు కొత్త కోడలు కదా, అందుకని చూడ్డానికొచ్చారు. లతకి చిరాకేసింది. కాని అదేం పైకి వ్యక్తం కానీయకుండా మంచం దిగింది. తొందరగా జడేసుకో. జడెందుకు? మరి ఇలాగే వస్తావా? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది. లత వాచి చూసుకుంది. 3 దాటింది. ఇప్పుడేం జడేసుకుంటాను అని గోళ్లతో తల సరిచేసుకుంది. అద్దంలో ముఖం చూసుకుంది. పుష్ప, వదినిలా రమ్మను అని రత్తమ్మ పిలిచింది. పుష్పకి చాలా నిరుత్సాహం కలిగింది. ఆ మధ్య కరణంగారి కోడల్ని చూడ్డానికి ఎదురింటి మామగారితో వెళ్ళింది. పొట్టుచీర కట్టి నగలు పెట్టి తలనిండా పువ్వులు పెట్టి చాప మీద కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి నల్లగా ఉంది, పొళ్ళెత్తు. అయినా ఏదో కొత్తగా కనపడింది. ఇంత తెల్లగా అందంగా ఉన్న వదిన పొట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని ముస్తాబైతే ఇంకా ఎంత అందంగా ఉంటుందో. అందరూ ఎంతో మెచ్చుకునేవారు. వదినేంటి ఇలాగే వచ్చేస్తానంటోంది అనుకుని బాధపడింది. పుష్ప వెనకాలే లత వచ్చింది. లతని అందరూ ఎంతో కుతూహలంగా చూస్తున్నారు. వాళ్ళందరూ కళ్ళు పెద్దవి చేసుకుని లతని అలా కుతూహలంగా చూస్తుంటే పుష్పకి చాలా గర్వంగా అనిపించింది. ఇలా కూర్చో అంది రత్తమ్మగారు. లత కూర్చుంది. అందరూ తన కేసి అలా చూస్తుంటే లతకి చాలా ఇబ్బందిగా అనిపించింది. పొన్నయ్య గారి భార్య, మీ అన్నయ్యలు ఏం చేస్తారు? మీ అక్క అత్తవారి ఊరు ఏ ఊరు? ఇలాంటి ప్రశ్నలు వేసి లతని మాట్లాడించింది. అడిగిన వాటికి జవాబులు చెప్పి ఊరుకుంది లత. మీ కోడల చేత పాట పాడించండి పక్కింటావిడంది. అందరితో పాటు పుష్ప కూడా కుతూహలంగా చూసింది. రత్తమ్మ కోడలకేసి తిరిగింది. లత చాలా ఇబ్బందిగా కూర్చుంది. పాటలొస్తే ఓ పాట పాడు లత అంది. నాకు పాటలు రావు వెంటనే అంది. అక్కడ కూర్చున్న వాళ్లతో పాటు పుష్పకు కూడా నిరుత్సాహం కలిగింది. మేస్టారి కోడల్ది కీచుగొంతుకైనా ఎంతో గొప్పగా పాడుతుందని వీళ్ళందరూ మెచ్చుకుంటారు. అలాంటిది వదిన మాట్లాడితే గొంతుక వినసొంపుగా ఉంటుంది. ఇంకా పాడితే ఇంకెంత గొప్పగా ఉంటుందో. వీళ్ళందరూ ఎంత మెచ్చుకునేవారో. వదిన అలా అనేసిందేమిటి అని బాధపడింది. ఎంతసేపటికి కోడలు ఏం సామాన్ తెచ్చుకుందో చూపించకపోయేసరికి లత సారేమీ తెచ్చుకోలేదని నిర్ధారించుకున్నారు. ఇంకో 15 గంట కూర్చుని వాళ్లు వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్లగానే లత గదిలోకి వెళ్ళిపోయింది. రత్తమ్మ అక్కడే కూర్చుండిపోయింది. తొలిసారి కోడలు కాపురానికొస్తే వాళ్లు సారె పెట్టడం, అవి ఇక్కడ పంచిపెట్టడం రివాజు. కానీ లత తీసుకొచ్చిన 2-3 రకాల స్వీట్లు ఓ 10 ఏళ్లకి పంచిపెట్టడానికి కూడా చాలవు. ఇక్కడ చేయించి పంచిపెడితే కోడలు ఏమనుకుంటుందో, ఏం చెయ్యాలో తోచకుండా ఉంది ఆవిడికి. రత్తమ్మగారు ఏమీ అడగక్కర్లేకుండా ఆ రాత్రి సారదే తల్లితో అన్నాడు. అమ్మా, ఈ ఊళ్ళో పంచిపెట్టదలుచుకుంటే ఏమేం కావాలో చెప్పు, ఎంతెంత కావాలో చెప్పు, అవి తెప్పిస్తాను. ఇంట్లో చేయించడం పెట్టుకోవద్దు. అతనికి తెలుసు
కొత్త కోళ్లు మొదటిసారి వచ్చినప్పుడు సిటీల్లో ఏమో గాని పల్లెటూళ్లలో తప్పకుండా కోడలు తెచ్చినవి ఊళ్ళో అందరికీ పంచిపెడతారని. అత్తవారు ఏమాత్రం ఇచ్చారో అతనికి తెలుసు. తల్లి తనకి చెప్పలేక బాధపడుతుందని తెలుసు. అన్నీ అతను ఆలోచించే అలా అన్నాడు. రత్తమ్మగారి బెంగ తీరిపోయింది. ఏమేమి ఎంతెంత కావాలో చెప్పింది. అరటిపళ్ల గెలలు మగ్గేయించమంది. సారథి తెప్పించినవన్నీ చూసి లత, ఇవన్నీ ఏంటి అంది. సారథి చెప్పాడు. నాకు తెలీదు, నేను డబ్బిచ్చేస్తాను అంది. అంటే నీ డబ్బు నా డబ్బు వేరా అన్నాడు. అలా కాదు, ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సినవి మీరు కొన్నారుగా, నాకు తెలీదు ఇలా తీసుకురావాలని. లతకి ఎందుకో సిగ్గనిపించింది. లత, ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. వాళ్ల పద్ధతి ప్రకారం వాళ్ళు పెట్టారు. ఇక్కడ పద్ధతి ప్రకారం నలుగురికి పంచిపెట్టాలి కాబట్టి అమ్మ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేను తీసుకొచ్చాను. దీంట్లో తప్పేం లేదు నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. అయినా లత మనసు సమాధానం పడలేదు. డబ్బుకి ఏం ఇబ్బంది లేదు, అమ్మ ఎందుకు ఇలా చేసింది? అమ్మకు కూడా ఇక్కడ పద్ధతులు తెలియవేమో, అందుకే ఇవ్వలేదు అనుకుంది. తర్వాత భర్తతో అంది. చూడండి, మా అమ్మ వాళ్ళకి ఇక్కడ పద్ధతులు తెలియవు. వాళ్ళు ఇవ్వాల్సింది మీరు ఖర్చు పెట్టడం బాగాలేదు. నా దగ్గర డబ్బుంది, ఇచ్చేస్తాను, మీరు తీసుకోవాలి అంటూ మంచం దిగింది. లత చేయి పట్టి ఆపేశాడు సారథి. లత, నేను తర్వాత తీసుకుంటాను, నీ దగ్గరే ఉన్ని అన్నాడు. ఏం, ఎందుకని? లత, నేను చేసింది మన కోసం, పైవాళ్ల కోసం కాదు. నువ్వు ఇంత వెంటనే డబ్బు ఇచ్చేయాలని తొందరపడుతున్నావెందుకు? మీ వాళ్లని అవమానపరచాలని మాత్రం నేను చేయలేదు. ఇక్కడి నుండి ప్రతిదీ మనిద్దరిది. ఏ పని చేసినా నీకోసం నా కోసం అంటూ తేడాలు లేవు. అలాగే అది నాది ఇది నీది అన్న భేదం లేదు. నువ్వు అర్థం చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అతను అలా మాట్లాడుతుంటే మొండితనంగా ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అదో రకమైన బాధగానే ఉంది. లత మనసు గ్రహించి సారథి తోట విషయాలు చెప్పసాగాడు. లత తను చెప్పిన వాటికి ఊకొట్టసాగింది. ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారన్నావు కదా, ఏమన్నారు వాళ్ళు? మాట మారుస్తూ అడిగాడు. మా అన్నయ్యల గురించి మా అక్కయ్య గురించి అడిగారు. ఆఖరికి పాట పాడమన్నారు. పాడేవా? రావని చెప్పాను. ఈ పాట నేను వినలేదు, ఓ పాట పాడు అన్నాడు. లత కళ్ళెత్తి అతని కేసు చూసింది. నిజంగానే అడుగుతున్నాను, నీకు పాట వచ్చోరాదో అప్పుడు అడగలేదు, అప్పుడు అడగాలని కూడా నాకు తెలీదు. అమాయకంగా ముఖం పెట్టాడు. ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది. విజయవాడ స్టేషన్లో. లత పక్కున నవ్వింది. అప్పటి అతని ప్రవర్తన, ఆ మొహమాటం తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తోంది. పేరు కూడా అడగలేదుగా అంది నవ్వాపుకుంటూ. ఇంత అందమైన అమ్మాయికి అందమైన పేరే ఉంటుందనుకున్నానులే. ఇంకా ఏమనుకున్నారు? ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉంటుందనుకున్నాను. ఇంకా చాలా అనుకున్నాను. నీ చేత్తో గ్లాసుడు మంచినీళ్ళిచ్చి లైట్ తీసేయ్, ఏమనుకున్నానో అన్నీ చెప్తాను నవ్వాడు. లత వచ్చి వారం రోజులైంది. కానీ లతకిక్కడికొచ్చి అప్పుడే కొన్ని సంవత్సరాలు అయినట్టుగా ఉంది. ఏ పని చేయడానికి లతకి ఏ పని చేత కాదు. కోడలు పని చేయలేదని రత్తమ్మ అనుకునే మనిషి కాదు. 2 పూట్ల వంట, మిగతా పెద్ద పెద్ద పనులు ఆవిడే చేసుకుంటుంది. చిన్న చిన్న పనులు పుష్ప చేస్తుంది. లత తన బట్టలు గుర్తున్నప్పుడు పిండుకుంటుంది. ఒక్కొక్కసారి మరిచిపోయి బాత్రూంలో వదిలేస్తే పుష్పే తనవి అన్నగారివి పిండుకునేటప్పుడు లత బట్టలు కూడా పిండేస్తుంది. అలాగే కాఫీ గ్లాసులను. పుష్ప తన బట్టలు పిండుతుంటే లతకి సిగ్గేసి అందొకసారి, పుష్ప, నా బట్టలు నువ్వు పిండద్దు, నేనే పిండుకుంటాను. పుష్ప ఉంచేసింది. లత గుర్తులేక సాయంత్రం అయిపోతున్నా అలాగే ఉంచేసింది గుర్తురాక. వదిన బట్టలు తను పిండడం ఏమిటి అన్న భేదభావం లేని పుష్ప లత బట్టలు పిండేసేది. జోగారావు భార్య చుక్కమ్మ తోటి కోడలతో మాట్లాడకపోయినా లతతో ఆప్యాయంగా మాట్లాడేది. అవన్నీ రత్తమ్మ మీద నేరాలు, సుగుణ వరాల మీద నేరాలు. చుక్కమ్మ పలకరించిందంటేనే లతకి చిరాకు. ఆవిడే కాదు, చుట్టుపక్కల వారు ఎవరొచ్చినా లతకి వాళ్ల మాటలు నచ్చేవి కావు. కాలక్షేపం అయ్యేది కాదు. ఎవరొచ్చినా వంట అయిందా, ఏముండారు, లేకపోతే పెరిగిపోతున్న ధరల గురించి, పిల్లల రోగాలు, ఇలాంటి విషయాలు వాళ్ల మాటల్లో దొర్లేవి. కానీ లత పెరిగిన వాతావరణం దీనికి పూర్తిగా విరుద్ధం. చదువుల గురించి, సినిమాలు, పుస్తకాల గురించి, లేక లలిత కళలు, ఏదైనా ప్రోగ్రామ్స్ గురించి చర్చించుకోవడం, ఎక్కడెక్కడికి వెళ్లాలో ప్రోగ్రాం వేసుకోవడం, వెళ్ళొచ్చాక వాటి గురించి చర్చించుకోవడం. తన ఈడువారు 2-3తో కథల గురించి మాట్లాడబోయింది ఒకసారి. పిల్లలు చదవనీరండి, పుస్తకం రూపాన్ని మార్చేస్తారు, మళ్ళీ చచ్చినట్టు కొనివ్వాలి, ఇలాంటి మాటలే వింది. ఎంత చదువుకోకపోతే మాత్రం అక్షరజ్ఞానం ఉన్నప్పుడు ఏమైనా పుస్తకాలైనా చదువుకోవచ్చుగా, మరి ఏం చదువుకోరేం వీళ్ళు? ఒకసారి సారథితో అంది.
చదువుకోవాలని ఉండగానే సరికాదు లత, వీలు కుదరద్దు అన్నాడు. రోజంతా ఏం పనుంటుంది? ఇక్కడ పనొక్కటే సమస్య కాదు. మగవాళ్లు పుస్తకాలు కొనడానికి ఇష్టపడాలి, పుస్తకం కొనుక్కోవడానికి డబ్బులివ్వాలి. ఇక్కడ ఆడవాళ్లకి ఒక పావలా కావాలన్నా భర్తను అడగాలి. సరే, కాస్త మనసున్న భర్తయ్యి పత్రికలు తెప్పించినా అవి చదువుకోవడానికి ఎన్నో ఆటంకాలు. పుస్తకం పట్టుకునేసరికి పిల్లలు లేవడమో, మరుదులు అన్నానికి రావడమో ఇవేమీ లేకపోతే అత్తగారి చూపులు ఆ పుస్తకం మీద పడతాయి. ఇక్కడన్నీ ఉమ్మడి కుటుంబాలు, అనుకున్నంత స్వేచ్ఛ వాళ్లకుండదు. కొందరిలో కళలున్నా స్వేచ్ఛ లేక, ప్రోత్సాహం లేక అవి వెలుగులోకి రావడం లేదు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎవరితో మాట్లాడినట్టే ఉంటారు? ఆశ్చర్యంగా అడిగింది. పొన్నయ్య గారి పక్కింట్లో వాళ్ళని గమనించు, నీకే తెలుస్తుంది. వాళ్ల కోడలు సుగుణ కన్నా చిన్నది, 2 పిల్లలు. ఆ అమ్మాయి బొమ్మలు బాగా వేస్తుందట. ఆ అమ్మాయి కాగితం పెన్సిలు పట్టుకునేసరికి అత్తగారు అరుస్తుంది. భర్త కూడా ఏమీ పట్టించుకోడు. పుట్టింటి వారు చాదస్తం గలవాళ్లే. అత్తారు చెప్పినట్లే నడుచుకోమంటారు గాని ఆ అమ్మాయికి బొమ్మలు వేయాలని ఎంత ఆరాటంగా ఉందో, అవి వేయాలన్నప్పుడు వేయడానికి కుదరకపోతే ఆ కళాహృదయం ఎలా విలువలాడుతుందో ఎవరికీ తెలీదు. ఇవన్నీ మీకెలా తెలుసు? సుగుణ వాళ్ళింటికే వెళుతుంది ఎప్పుడైనా. సుగుణకి ఆ అమ్మాయికి స్నేహం. ఆ అమ్మాయి చిన్నతనంలో వేసిన బొమ్మలు సుగుణ చూపించింది, చాలా బాగున్నాయి. పాపం, జాలిగా అంది లత. ఇలాంటి ఊళ్లలో జీవితం గురించి ఆలోచించరు. లలిత కళల్లో ఆసక్తున్నా అవి చంపుకోవాల్సిందేగా. వెనకటి రోజుల్లో చదువు రానివారో చదువుకోనివారో ఇక్కడ ఉండాలి గాని ప్రతిబుండి కూడా ఈ కుగ్రామంలో మగిపోవడం ఎందుకు? వచ్చిన సావకాశాన్ని వదలకూడదని అనుకుంది లత. ఆ మాట నేను ఒప్పుకోను. సిటీ వెళ్లిన వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అక్కడ ఉన్నవాళ్లు అందరూ సుఖపడుతున్నారా? ఎక్కడున్నా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, వాళ్ల తల్లిదండ్రులు పిల్లల సరదాలు, వారి కళలు అర్థం చేసుకుని అడ్డుపొల్లలు వేయకుండా ఉంటే ఎక్కడున్నా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి అక్క 10th వరకు చదివింది. కట్నం ఇచ్చి ఉద్యోగస్తుడికే ఇచ్చి చేశారు. వాడికి లేని చెడు అలవాట్లు లేవంట. భర్త కొడుతున్నాడని కోపరం చేయలేనంటూ పుట్టింటికి వచ్చేసిందట. నువ్వు చచ్చినా బ్రతికినా నీ ఇష్టం, నీ స్థానం మాత్రం అక్కడే అంటూ పంపేశారు. ఆ అల్లుడు అలాంటి వాడని స్కూల్ ఫైనల్ తప్పిన ఇతనికిచ్చి చిన్నప్పుడే పెళ్లి చేశారు. ఇతను భార్యని ఏం బాధ పెట్టడు, కానీ తల్లిదండ్రులంటే భయం. తండ్రి మంచివాడైనా తల్లి రాక్షసి. మీరు ఏమైనా అనండి, బస్తీలో కాలాన్ని ఇలా మాత్రం వృధా చేయరు. ప్రత్యేకమైన పనులు అందరూ ఏం చేస్తున్నారు? అందరూ చేయకపోతే ఏం, కొందరైనా చేస్తారు. నీ చదువైపోయి 2-3 ఏళ్ళు అయింది కదా. నువ్వు నీ ఫ్రెండ్సు ఈ 2-3 ఏళ్లలో ఏం చేశారు? లతనే చూస్తూ అన్నాడు. లత జవాబు చెప్పలేకపోయింది. ఈ 3 ఏళ్లలో తను తన ఫ్రెండ్సు ఏం నేర్చుకోలేదు, ప్రత్యేకమైన పనులేం చేయలేదు. అయినా కాలం ఇలా నత్తనడకలా సాగలేదు. ఇప్పుడు తలచుకుంటే అప్పుడే 3 ఏళ్ళైపోయిందా అనిపిస్తోంది. ఏం మాట్లాడో? ఏం చేయలేదు, అయినా ఇలా బోర్ కొట్టలేదు. అతని నుండి చూపులు మళ్లించుకుంటూ అంది. అంటే కాలక్షేపం కోసం ఏదైనా చేస్తారు. పోనీ అలాగే అనుకోండి. ఇక్కడ మాత్రం కాలక్షేపం అవడం లేదు. బొంగుమూతి పెట్టింది. నాతో తోటకొచ్చేయ్. 2 సార్లు వచ్చానుగా, చూసింది ఎన్నిసార్లు చూడాలి? బోరు. పోనీ ఏదైనా నేర్చుకో, చదువుకోవాలంటే చదువుకో. ఏం చేస్తానన్నా నిన్నెవరూ ఆంక్ష పెట్టరు. నీకేం కావాలన్నా చెప్పు, నేను అమరుస్తాను. నలుగురు చేస్తుంటే ఏం చేయడానికైనా హుషారుంటుంది. ఆ మాట నేను ఒప్పుకోను. నీ కాలక్షేపం నువ్వు చూసుకోవాలి. నీ కుతూహలం నీది, నీ సరదా నీది. ఈ ఊళ్ళో రామశాస్త్రి గారున్నారు. ఆయన గొప్ప పండితుడు. ఆయన 2 కొడుకులు వేదం చదువుకున్నారు. ఇంకో 2 BA ఒకరు, BSc ఒకరు చదువుకున్నారు. BA చదువుకున్న అతను మొదట ఉద్యోగం చేయాలని కుతూహలపడ్డా ఎన్నాళ్ళకి ఉద్యోగం దొరకక వ్యవసాయం చేసుకుంటున్నాడు. 5-6 ఏళ్లలో 4 ఎకరాలు కొన్నాడు. అతని భార్య పెళ్లికేమీ చదువుకోలేదు. తన కోరిక భర్తకి చెప్పింది. అతని ప్రోత్సాహంతో ఇప్పుడు BA పరీక్ష కట్టింది. ఆయన పండితుడు కదా అని ఇంట్లో వాళ్ళని ఏ విషయంలోనూ ఆంక్ష పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళది అంటాడాయన. మరి ఆ అమ్మాయి చదువుకోవడం లేదా? లత మాట్లాడలేదు. లత ఎలా చెబుదామన్నా చెప్పడానికి సంభాషణ మరో దారికి మళ్ళేది. సారథి లతకి ఏం కావాలన్నా తెచ్చిస్తానంటాడు. లత 2 పుస్తకాలు చెప్తే సారథి 4 పుస్తకాలు తెచ్చిపెట్టేవాడు. నవలలు కాక మాసపత్రికలు కూడా తెప్పించేవాడు. అయినా లతకి తోచేది కాదు. సారథి భోజనం చేసి తోటక్కాని పొలానికి కానీ వెళుతుంటే సారథిని మాటల్లో పెట్టి వెళ్ళనిచ్చేది కాదు. లత మాట్లాడుతుంటే టైం ఎంతైందో కూడా గ్రహించకుండా లతతో మాట్లాడుతూ కూర్చుండిపోయేవాడు. తర్వాత టైం చూసుకుని హడావిడిగా పొరుగెట్టేవాడు. రేపటి నుండి ఇలా కాదు అనుకుంటాడు. భోజనం అయ్యాక 1 పావుగంటే లతతో కబుర్లు చెప్పి వెళ్ళిపోవాలనుకుంటాడు.
పావుగంటల్లా 3 గంటలవుతుంది. ఆ రోజు భోజనం అవగానే, లత, పావుగంటలో వెళ్ళిపోవాలి. నేను టైం చూసుకోకపోయినా నువ్వే చెప్పు అన్నాడు మంచం మీద కూర్చుంటూ. ఆ టైంనే చేసుకోవాల్సింది, నన్నెందుకు చేసుకున్నారు? నిష్ఠూరంగా అంది అతని పక్కన కూర్చుంటూ. టైము కాలం విలువని అనుక్షణం గుర్తు చేస్తుంది. నువ్వు జీవితంలో ఉండే మధురమైన క్షణాల్ని అనుక్షణం గుర్తు చేస్తావు. మనిషికి రెండూ ముఖ్యమైనవే. లత పల్చని చేయిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. అసలు నన్నెందుకు చేసుకున్నారు అని అడిగింది. నువ్వెందుకు చేసుకున్నావు? మొదట అడిగింది నేను, జవాబు చెప్పండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ మెరుపు మెరిసింది. ఏంటా అని తల తిప్పి చూశాను. ఈ నల్లని బారుజడ కనపడింది. లత జడని చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరి మెరుపుతీగా? ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడం ఎలాగా? దారేది అని వాపోయాను. ఈ చక్కని పాపిడి కనిపించింది. మునివేళ్లతో పాపిడి మీద రాశాడు. నవ్వాపుకుంటూ అంది. ఈ అమ్మాయి చరిత్ర ఏమిటి అని ఆలోచించాను. చక్కని విశాలమైన ఈ నుదురు కనిపించింది. లత ముఖం తన 2 చేతుల్లోకి ఇముడ్చుకున్నాడు. అతను ఈ లోకంలోనే లేనంత తన్మయంగా ఉన్నట్లు అలా చెబుతుంటే వింతగా చూడసాగింది. ఇంత చక్కనమ్మాయి కలలు కనకుండా ఉంటుందా అనుకున్నాను. కలువరేకుల్లాంటి ఈ కళ్ళు నన్ను బంధించాయి. కళ్ల మీద సున్నితంగా తాకాడు. ఎంత అందముంటే మాత్రం కాస్త కూడా కోపముండదా అని క్షణం ఆలోచించాను. సంపెంగ ముక్కులాంటి ఈ ముక్కు జాగ్రత్త అన్నట్టు హెచ్చరించింది. సున్నితంగా ముక్కు పట్టి ఊపాడు. ఇంత అందం, కాస్త కోపమున్న ఈ బంగారు బొమ్మ ఎలా నవ్వుతుందా అని చూశాను. దొండపండు వంటి ఈ పెదవులు రారమ్మని ఆహ్వానించాయి. విల్లులా వంగిన పై పెదవు మీద చూపుడు వేలుతో రాశాడు. నవ్వు ఆపుకోలేక లత పక్కున నవ్వింది. సరిగ్గా ఇలాగే ఊహించాను. చూసావా, నా ఊహ తప్పు కాలేదు. నా భావాలన్నీ ఎలుగెత్తి పూరించాలనిపించింది. శంఖం కోసం చూశాను. శంఖంలాంటి ఈ మెడ కనిపించింది. సారథి చేతులు లత మెడ మీద నుంచి భుజాల మీదకి జారుస్తూ ఆ తర్వాత అని చెప్పబోయాడు. చాలు చాలు, నేను మీకు బాగా నచ్చాను, అందుకే చేసుకున్నారు గబగబా అంది. ఇంక నువ్వు చెప్పు. మీరు చేసుకున్నారు, నేను చేసుకున్నాను నవ్వింది. అలా కాదు, నువ్వు ఎలా నచ్చావో నేను చెప్పాను. పోనీ నేను ఎందుకు నచ్చానో చెప్పు. మీలాగా నాకు కవిత్వం రాదు. పోనీ ఎలా వస్తే అలాగే చెప్పు. మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనేలా ఉంటాయి. నా మాటలు మొదటే బోరు కొడతాయి. నాకెప్పుడూ బోరు కొట్టవు. చెప్పు. ఏమో, మిమ్మల్ని చూడగానే చేసుకోవాలనిపించింది. నాకు మీలా చెప్పడం రాదన్నానుగా. మీరు నచ్చారు, బాగా నచ్చారు. చప్పున అతని గుండెల మీద తలాంచుకుంది. పిచ్చి అంటూ నవ్వాడు లత తల మీద చేయి వేస్తూ. తోటలోంచి పాలేరొచ్చే వరకు లతతో కబుర్లు చెప్తూ అలాగే ఉండిపోయాడు సారథి. పాలేరొచ్చి పిలిచేసరికి ఉలికిపడి టైం చూసుకున్నాడు. అప్పుడే 4 అవుతోంది. ఆదరాబాదరా లుంగీ మార్చి పైజామా షర్టు వేసుకుని తోటకు వెళ్ళిపోయాడు. కాఫీ తాగి వెళ్ళు అంది తల్లి. ఇప్పుడేం వద్దు అని వెళ్ళిపోయాడు. లతొచ్చి అప్పుడే 3 నెలలైంది. తల్లి వారానికో ఉత్తరం రాస్తోంది. దాంట్లో, నువ్వు లేకపోతే మాకు తోచడం లేదు. నీకక్కడ కాలక్షేపం అవుతోందా? నాన్నగారు నీకోసం ఒకటే దిగులు పెట్టుకున్నారు. మీరిద్దరూ కలిసి ఒకసారి రండి అని రాసేది. లత చదవమన్నా సారథి లత తల్లి రాసిన ఉత్తరాలు చదివేవాడు కాదు. లతకిక్కడికొచ్చి ఎన్నాళ్ళో అయినట్టుగా ఉంది. పిచ్చికినట్లుగా ఉండేది. సారథి ఇంట్లో ఉన్నప్పుడే కాస్త కాలక్షేపం అయ్యేది. అతను ఇంట్లోంచి వెళ్ళాడంటే టైము గడవడమే కష్టంగా ఉంటోంది. అందుకే సారథి పైజామా షర్టు వేసుకుని బయలుదేరబోతుంటే ఏవో ఒక కబుర్లు చెప్పి అతన్ని ఆపేస్తుంది. మొదట సారథి షర్టు తొడుక్కుంటూ అద్దం ముందు నిలబడి క్రాఫ్ దూకుంటూ లత అడిగిన వాటికి జవాబు చెప్పేవాడు. తర్వాత వెళ్ళిపోదామనే అనుకునేవాడు. కానీ లతతో మాట్లాడుతుంటే అతనికి టైం తెలీదు. అలా చాలాసేపు ఇంట్లో ఉండిపోయేవాడు. అక్కడ తోటలో పనులు కుంటుపడేవి. అతను ఈ మధ్య వారం 10 రోజుల నుండి భోజనం అవగానే తోటలోకి వెళ్ళిపోతున్నాడు. దాంతో లతకి మరీ పిచ్చికినట్టుగా అనిపించింది. ఆ రోజు కూడా అతను భోజనం అవగానే తోటకి వెళ్ళిపోదామని ఒక్కపొడు కోసం గదిలోకొచ్చాడు. లత మంచం మీద పడుకునింది. అతను ఒక్కపొడి తీసుకుని అద్దం ముందు నిలబడి తలదూకోసాగాడు. ఈరోజు సారథిని ఎలాగైనా తోటకెళ్లకుండా ఆపాలనుకుంది లత. మీ క్రాఫ్ట్ చాలా బాగుంటుంది సుమా అంది అతనికేసే చూస్తూ. అతను మాట్లాడలేదు. కళ్ళెత్తి చూస్తే మంచం మీద పడుకున్న లత కనబడుతుంది. అయినా అతను కళ్ళు కూడా ఎత్తలేదు. మౌనంగా తలదూకోసాగాడు. మీ క్రాఫ్ట్ని మెచ్చుకుంటుంటే మాట్లాడరేం? మీరు ఎలా నచ్చారో చెప్పమంటారు, తీరా చెప్పబోతే వినిపించుకోరు. ఏంటో ఆ నిర్లక్ష్యం. అతనికేసి కవ్వింపుగా చూస్తూ అంది.
తన మాటలకి అతను తల తిప్పకపోయినా కనీసం కళ్ళెత్తి అద్దంలోంచి తనకేసి చూడకపోతాడా అనుకుంది. నేను షర్టు వేసుకున్నాక నువ్వు నన్ను మాట్లాడించుకో. బాగుంది, మీరెప్పుడూ షర్ట్లోనే ఉంటారు, ఇంక మీతో ఎప్పుడు మాట్లాడాలి? బొంగుమూతి పెట్టింది. గొంతులో సాధ్యమైనంత నిస్పృహని మిళాయించింది. ఎప్పుడెప్పుడు మాట్లాడొచ్చో తర్వాత చెప్తాను గాని తోటలోకి వెళుతున్నప్పుడు మాత్రం మాట్లాడించుకో. అతను దువ్వెన అద్దం వెనకాల పెట్టేసి వెళ్ళిపోయాడు. అతను గుమ్మం వరకు వెళ్ళాడు. లతకి చాలా నిరుత్సాహంగా అనిపించింది. అబ్బా, రాత్రి 8ంటికి ఇతనొస్తాడు, అంతవరకు ఏం చెయ్యాలి? దిగులుగా అనుకుంది. ఇంకా ఆఖరి ప్రయత్నంగా అతన్ని ఆపడానికి అంది. అవును, ఈ ఇంటికి ప్రతి గదికి ఓ ప్రత్యేకత ఉంది కదూ, మరి ఈ గదికేం లేదేమిటి? గుమ్మం వరకు వెళ్లిన సారథి అడిగాడు. లత అన్నది అర్థం కాక ఏంటన్నట్టుగా ఆగి వెనక్కి చూశాడు. లత మోచేతి మీద లేస్తూ అంది. అదే, ఈ ఇంట్లో ప్రతి గదికి ఒక్కో ప్రత్యేకమైన పేర్లున్నాయి కదా. సరంబీ గది, ఎనపెట్టె గది, భోషణం గది, దంపుల వాసరా అంటూ ఇలా ఒక్కొక్క గదికి ఒక్కో పేరుంది కదా. మరి ఈ గదికి ఏ పేరు పెట్టలేదేమిటి? ఆశ్చర్యంగా అడుగుతూ అమాయకంగా ముఖం పెట్టింది. ఇది తనని ఆపాలనే వేసిన ఎత్తని అతను గ్రహించేశాడు. అతను ఎంతో నిగ్రహం మీద అడుగు ముందుకు వేయకుండా నిలదొక్కున్నాడు. ఎంతో ప్రయత్నం మీద వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. ఉండకుండా ఎలా ఉంటుంది? ఏదో చాలా ప్రత్యేకమైన పేరు ఉండే ఉంటుంది. రాత్రి నేను ఎంత పొద్దుపోయొచ్చినా నీకు చెప్పి మరీ పడుకుంటాను. ఈలోపు నువ్వు హాయిగా పడుకో అనేసి బయటకు వెళ్ళిపోయాడు. లతకి చాలా తిక్కగా అనిపించింది. ఈ మాటతో కూడా అతన్ని ఆపలేకపోయింది. తోట పొలం అంటే ఇంత ప్రాణం ఉన్న ఇతను వీటిని పూర్తిగా వదిలి అక్కడికొస్తాడా? రాడు. ఇలా అనుకున్నాక చాలా బెంగగా, చెప్పలేనంత దిగులుగా అనిపించింది లతకి. లత ఎప్పటికప్పుడే సారథికి తన మనసులో మాట చెప్పేయాలనుకుంటుంది. కానీ ఎప్పుడు చెబుదామన్నా అతను తోట పొలం సంగతి వచ్చేసరికి వాటిని కాపాడుకోవడానికి తను ఎంత శ్రమపడ్డాడో వివరిస్తాడు. అప్పుడు లత నోటికి తాళం పడుతుంది. ఏమీ తోచడం లేదంటే రాముతో క్యారమ్స్ ఆడుకో, పుష్పకి చదువు చెప్పు అంటాడు. రాము, పుష్ప వదినంటే ఎంతో గౌరవంగా, అభిమానంగా ఉంటారు. అత్తగారు కన్న తల్లి కంటే ఎంతో అభిమానంగా చూస్తుంది. ఎవరు ఎంత అభిమానంగా చూసినా లతకి కాలక్షేపం అవదు. బందికానాలో ఉన్నట్టుగా ఉంటోంది. ఈరోజు అతనితో ఎలాగైనా చెప్పేయాలి. అతనికి పొలం ఇవ్వడం ఇష్టం లేకపోతే వేణు చదువైపోతుందిగా, అతను చూసుకుంటాడు అనుకుంది. ఇలా అనుకున్నాక కొంత ఊరటగా అనిపించింది లతకి. అలా పడుకున్న లతకి మెల్లగా నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకుందో. పుష్ప హడావుడిగా వచ్చి, వదినా వదినా, లేలే, కారులో ఎవరో వచ్చారు, లే వదినా. లతని గబగబా కుదిపేసింది. మంచి నిద్రలో ఉన్న లత ఉలికిపడి లేచి కూర్చుంది. లేచి కూర్చుంటూ, అబ్బా ఏంటి పుష్ప అంత కుదిపేస్తావు అంది. పుష్ప ప్రతి చిన్న విషయానికి ఆశ్చర్యపోతుంది. ఎదుటివారు కూడా అలాగే ఆశ్చర్యపోతారు అనుకుంటుంది. తను ఊహించినట్టుగా ఎదుటివారు ఆశ్చర్యపోకపోతే పుష్పకి వింతగా ఉంటుంది. పుష్ప ఆశ్చర్యంగా లతని అవి ఇవి అడుగుతుంటే లతకి అప్పుడప్పుడు విసుగ్గానే అనిపిస్తుంది. కానీ బాగుండదని ఊరుకుంటుంది. అలాగని పుష్ప అడిగిన ప్రతి వాటికి జవాబు చెప్పలేదు. ఎవరో బస్తీ నుండి 4 అమ్మాయిలు వచ్చారు వదినా, అచ్చంగా నీలాగే ఉన్నారు కూడా, లే ముందు. లత విసుగుని పుష్ప పట్టించుకోలేదు. బస్తీ నుండి అని పుష్ప నోటి నుండి ఆ మాట వెలువడేసరికి ఎవరా అని చెంగున మంచం మీద నుంచి కిందకు దూకింది. నిద్రమత్తు ఎగిరిపోయింది. గబగబా బయటకొచ్చింది. వచ్చినవారు లత స్నేహితులు కవిత, కల్పన, సీమ, ఆరతి. వాళ్ళని రత్తమ్మగారు కూర్చోమని చెబుతోంది. లత గదిలోంచి బయటకు రాగానే హాయ్ లత, హాయ్ అంటూ నలుగురు లతని చుట్టేశారు. హాయ్. లత కంఠం ఆనందంతో వణికింది. వాళ్ళ నలుగురిని చూసేసరికి లతకి ఇది కళ నిజమా అనిపిస్తోంది. రత్తమ్మగారు వాళ్ళని కూర్చోమని మంచినీళ్లు కావాలా అని అడుగుతోంది. కానీ ఆవిడ మాటలు వాళ్ళకి వినపడ్డం లేదు. కవిత మాత్రం తల తిప్పి ఆవిడకేసి ఓసారి చూసింది. మళ్లీ అటు తిరిగేసింది. పుష్ప వాళ్ళందర్నీ వింతగా కుతూహలంగా చూస్తోంది. వాళ్ళు ఎవరూ మాట్లాడకపోవడంతో రత్తమ్మగారు లత వాళ్ళని కూర్చోమని అంది. లత ఒకసారి తలెత్తి అత్తగారికేసి చూసింది. లత ముఖం సంతోషంతో నిండుంది. అత్తగారి మాట అర్థమైందో లేదో కానీ అనేసి వాళ్లతో కబుర్లు చెప్పసాగింది. తర్వాత అందర్నీ తన గదిలోకి తీసుకెళ్ళింది లత. అందరూ ఒకటే కబుర్లు, ఒకరి మాట మరొకరికి వినిపిస్తోందా అనిపించేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. పుష్ప గది గుమ్మం వరకు వెళ్లి ఆగిపోయింది. లోపలికి వెళ్లాలని ఉన్నా వెళ్లడానికి మొహమాటం కనిపించి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది. వాళ్లు రమ్మంటే లోపలికి వెళ్లాలని చూసింది.
కానీ పుష్పని ఎవరూ గుర్తించలేదు. పుష్ప నిరుత్సాహంతో యువతలకొచ్చేసింది. రత్తమ్మ పుష్పని పిలిచి మరచెంబుతో నీళ్లు 4 గ్లాసులు ఇచ్చి వాళ్ళకిమ్మంది. పుష్ప హుషారుగా నీళ్లు గ్లాసులు గదిలోకి పట్టుకొచ్చింది. పుష్పరాక ఎవరూ గమనించలేదు. వదినా అంది మెల్లగా. లత తలెత్తింది. పుష్ప నీళ్ల చెంబు గ్లాసులు పట్టుకుని నిలబడింది. అక్కడ పెట్టు అంది టేబుల్ చూపిస్తూ. పుష్పకి చాలా నిరుత్సాహం కలిగింది. అప్పుడైనా దగ్గరికి రమ్మని వాళ్ళకి మా ఆడపడుచు పుష్ప అని చెప్తుందనుకుంది. నీళ్ల చెంబు గ్లాసులు టేబుల్ మీద పెట్టేసి యువతలకొచ్చేసింది. రత్తమ్మ కొంపటంటించి కాఫీకి నీళ్లు పెట్టింది. తర్వాత పుష్పని పిలిచి ప్లేట్లు తీసుకురమ్మని 2 రోజుల క్రితమే చేసిన జంతికలు మిఠాయి కొమ్ములు వాటిలో సర్ది ఇచ్చి రమ్మంది. పుష్ప తీసుకెళ్లి ఇచ్చి వచ్చేసింది. ఆ తర్వాత కాఫీ కూడా ఇచ్చింది. గదిలోంచి వాళ్ల మాటలు మధ్య మధ్యలో నవ్వులతో హోరెత్తిపోతోంది. దారిన పోయేవారు ఏంటి సందడి అన్నట్లు తల తిప్పి చూసి మరీ వెళుతున్నారు. 1 గంట గడిచింది. అందరూ తోటలోకి చూడ్డానికి వెళదామన్నారు. అందరూ జడలు వేసుకున్నారు. ముఖాలు కడుక్కోవడానికి వాళ్ళని బాత్రూంలోకి తీసుకెళ్లడానికి వచ్చింది లత. రత్తమ్మ తులసి కోట పక్కన కూర్చుని ఒత్తులు చేసుకుంటోంది. అత్తగారిని చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళని అత్తగారికి పరిచయం చేయలేదని. అత్తయ్య, వీళ్ళు నా ఫ్రెండ్సు కవిత, కల్పన, సీమ, ఆరతి. ఒక్కొక్కరినే అత్తగారికి పరిచయం చేసి అలాగే వాళ్ళకి రత్తమ్మని మా అత్తగారు అని చెప్పింది. వాళ్ళు నలుగురు రత్తమ్మకి నమస్కారం పెట్టారు. లత, ఆ మంచం వాళ్ళు కూర్చుంటారు లతతో అని వాళ్లతో కూర్చోండమ్మా అంది. వాళ్ళు ఇబ్బందిగా లతకేసి చూశారు. వాళ్ళు తోట చూస్తామంటున్నారు అత్తయ్య మెల్లగా అంది. అలాగా, వెళ్ళరండి అంది. వాళ్ళు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. ఆవిడ ఏమైనా అభ్యంతరం చెప్తుందేమోనని లతతో సహా అందరూ భయపడ్డారు. అందరూ గబగబా తయారవుతున్నారు. వాళ్ళందరికన్నా ముందు పుష్ప తయారైంది. ఇదేం గమనించని లత అత్తగారితో చెప్పి ఫ్రెండ్స్ని తీసుకుని తోటలోకి బయలుదేరింది. గుమ్మం వరకు వచ్చిన పుష్ప బొమ్మలా అలాగే నిలబడిపోయింది. కళ్లల్లో గిరున నీళ్లు తిరిగాయి. కాని ఏదో పట్టుదల మీద అవి కిందకి జారకుండా నిగ్రహించుకుంది. గబగబా లోపలికి వెళ్ళిపోయి బట్టలు మార్చేసుకుంది. చెంపకి చేయి జరిచి మంచం మీద అలాగే కూర్చుంది. అది వరకు లత పుష్పని పట్టించుకోకపోయినా, తను కుతూహలంగా అడిగిన వాటికి సరిగ్గా జవాబులు చెప్పకపోయినా పుష్ప దేనికి పట్టించుకోలేదు. అలాగే ఇంత క్రితం లత ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వదిన ప్రవర్తనకి పుష్పేం బాధపడలేదు. కానీ వాళ్లతో తను కూడా వెళదామని తయారయ్యి వాళ్ల కూడా గుమ్మం వరకు వెళితే కూడా తనని పట్టించుకోకపోయేసరికి పుష్పకి బాధ కలిగింది, రోషం కలిగింది, పట్టుదల కలిగింది. వాళ్లల్లా తను చదువుకోలేదనేగా ఆ నిర్లక్ష్యం. వాళ్లల్లా తను ఇంగ్లీషు మాట్లాడలేదు అనేగా తనంటే వాళ్ళకి లెక్కలేదు. తనకి చదువు రాదా? ఎందుకు రాదు? వాళ్లకన్నా ఎక్కువే వస్తుంది. వదించేత చెప్పించుకోకుండా తనే చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయి చూపిస్తుంది. తను కూడా వాళ్ళందర్నీ ఇంగ్లీష్లో మాట్లాడి అదరగొడుతుంది. అప్పుడు వాళ్లే తన చుట్టూ తిరుగుతారు. అవును, వదింతో ఒక్క పాఠం కూడా చెప్పించుకోకుండా తను చదువుకోవాలి. పాఠం చెప్పమంటే పెద్ద తనకే వచ్చినట్టు పెడుతుంది ముఖం. పుష్పకి లత మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది.